ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి మొదలైంది అనుకోవచ్చు. ఈరోజు విశాఖపట్నం భీముల్లో జరగబోయే సిద్ధమా అనే ట్యాగ్ లైన్తో భారీ బహిరంగ సభ వైసీపీ పార్టీ నిర్వహిస్తుంది. ఈ పార్టీకి సంబంధించి అయితే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 250 బస్సులు అయితే వేయడం జరిగింది. సుమారు 50,000 మంది జనాభా అయితే ఈ సభకు అయితే వెళ్ళడం జరుగుతుంది. స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణి సీతారాం సర్పంచ్ గారు అయితే స్వయంగా దగ్గరుండి కార్యకర్తలకైతే భోజనం పెట్టే ప్రక్రియ అయితే చేస్తున్నారు. మనతో పాటు వాణి సీతారాం గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చూసుకుంటే సభాపతి గారి భార్యగా ఉండి మీరు స్వయంగా కార్యకర్తలకి ఈ భోజనాలు వడ్డించడం ఏమి, తెల్లవారి నుంచి నేను రాత్రి నుంచి కూడా ఆ వండే కార్యక్రమంలో కూడా మీరు పాలు పంచుకున్నారని తెలిసింది. ఎలా దీన్ని చూడొచ్చు మనం? ఇందులో పెద్ద చెప్పేదే ఉండదండి. అందరు ఆడవాళ్ళు చేసేదే నేను చేశాను. పదవులు అంటే సెకండరీ. అవి ఒక అమ్మగా నేను చేయవలసిందే, గృహిణిగా నా బాధ్యత అది. స్పీకర్ గారు ఉన్నారు, స్పీకర్ గారు సతీమణి ఇంట్లోనే ముడుచుకొని కూర్చోవాలి అంటే కాదండి. ముందు ఆయన తమ్మినేని సీతారాం గారు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే. ఆయన భారీగా ఎప్పుడు అన్నాలు కానీ కష్ట సుఖాల్లో కానీ మా కాన్స్టిట్యున్సీ ప్రజలు గురించి ఎంతవరకైనా వెళ్తానండి. నేను ఈ భోజనాలు ఎండతో వెళ్తారు పిల్లలు, ఎక్కడా దొరకకపోతే కష్టం. అందుకు భోజనం విషయంలోని పిల్లలకు పెట్టడంలోని నేను ముందే ఉంటానండి, ఎప్పుడైనా ఎక్కడైనా సరే. అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ కార్యకర్తల్ని ప్రసవం చేసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారనేసి అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమైనా ముందు నుంచి మీకు ఇది అలవాటుగా జరుగుతుందా? ఎన్నికలు అనేవి ఇంక రేపు వస్తాయి. ఎన్నికల గురించి అనేది, రాజకీయం గురించి అనేది ఇక్కడ ప్రశ్న కాదండి. మాకేం రాజకీయం అండి? 15 సంవత్సరాలు సీతారాం గారికి పదవి లేకపోయినా మా పార్టీ, నా ఆమదాలవలస కాన్స్టిట్యున్సీ ప్రతి ఇల్లు కూడా పార్టీలకు అతీతంగా సీతారాం గారిని ఆమోదించారు, ఆహ్వానించారు. మా కుటుంబాన్ని కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నారు. అలాగే మొన్న 15 సంవత్సరాల తర్వాత గెలిపించారు. గెలిపించిన తర్వాత పెద్ద ఆయన సీఎం గారు స్పీకర్ పదవి ఇచ్చారు. ఆయన దిగ్విజయంగా దాన్ని నిర్వహించారు స్పీకర్ గారు. నేను హౌస్ వైఫ్గా నా డ్యూటీ, సీతారాం గారు భారీగా నా పిల్లలు, నా కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ నా పిల్లలు, నాకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళ కోసం మేము తాపత్రయపడతానే తప్ప రాజకీయాల కోసం కాదండి. అంటే నియోజకవర్గంలో రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే స్పీకర్ గారు సత్యమని అంటే ఒక ఫైర్ బ్రాండ్ని ఈ విధంగా ఈ చెమటలు పట్టి కార్యకర్తలకి భోజనం వడ్డించే దాంట్లో చూడడం అంటే కొత్తగా ఉంది. సీతారాం గారి భార్య ఫైర్ బ్రాండ్ అంటే పద్ధతి బాగలేకపోతే అడుగుతానండి. తప్పు చేస్తే మా పిల్లల కార్యకర్తనైనా లీడర్లైనా అడుగుతాను. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలనేది నా అభిమతం. దానికోసం ఎంత టైం అయినా వెచ్చిస్తాను. రాబోయే 2024 ఎలక్షన్లో ఆంధ్రాకు సంబంధించి రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది? అంతే ముందు నుంచి మీరు కొంచెం కర్త కర్మ క్రియలాగా వ్యవహరిస్తున్నారు స్పీకర్ భార్యగా, అన్ని విధాలుగా కూడా ఏ విధంగా ఉండబోతుంది అనుకోండి? అన్ని విధాలుగా అంటే ఏ విధంగా చెప్పండి. ప్రజలు అనుకున్నది ఏంటంటే ఏదైనా పని కావాలంటే స్పీకర్ భార్య దగ్గరికే పోవాలి, స్పీకర్ కంటే స్పీకర్ భార్య గారు ఓకే చెప్తే అవుతుంది అని ఒక నానుడైతే ఉంది. జిల్లాలో కూడా రాష్ట్రంలో కూడా ఉంది. ఆ దీనిలో మీరు ఇన్స్టిట్యూట్గా తీసుకుని 2024 ఎన్నికల్లో ఏ విధంగా గెలుపు ఉండబోతుంది, ఎంత మేర మెజార్టీ రాబోతుంది? మా పేరు బదనామం చేయడంలో అపోజిషన్ వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, నేను అందరి లీడర్లాగే సీతారాం గారి భార్యని, హౌస్ వైఫ్ని. నా కాన్స్టిట్యున్సీ మేరకు పని అనుకొని వచ్చిన వాళ్ళకి మాత్రం అది రాత్రి పగలు వెంటబడి చేస్తానండి. నేను జిల్లాలో కూడా ఎవరికి ఏమీ చేయలేదు, చేయవలసిన పని నాకు లేదు. అదర్ కాన్స్టిట్యున్సీది. నా కాన్స్టిట్యున్సీ వరకు మాత్రం నేను పోటీ చేస్తాను, వాళ్ళ కోసం ఫైట్ చేస్తాను, నిలబడతాను. ఇక అమ్మ దగ్గరికి వెళ్తే పని అవుతుందంటే ఇద్దరూ బిజీగా ఉంటారు కనుక నా దగ్గరికి వస్తే రాసుకుంటాను. ఆ పని 10 సార్లు పర్సూ చేసి అది అయ్యే వరకు ఆఫీసర్స్ని కూడా వెంటబడతాను. అది నా పాలసీ. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 స్థానాలు అనుకున్న టార్గెట్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి స్పీకర్ సతీమణి వాణి సీతారాం కూడా గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నారు. కార్యకర్తలకి దగ్గరుండి భోజనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా రానున్న 2020 ఎలక్షన్లో ఏదైనా జరగవచ్చిన సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం.